న్యూ చండీగఢ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. స్వల్ప స్కోర్ ను డిఫెండ్ చేసుకుని కోల్కతాకు షాక్ ఇచ్చింది. 112 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో కోల్కతా 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. 15.1 ఓవర్లలోనే 9 పరుగులు కాలౌట్ అయింది. గెలుపు ఖాయం అనుకున్న దశ నుంచి అనూహ్యంగా కుప్పకూలిపోయింది. పంజాబ్ బౌలర్ చాహల్ సత్తా చాటాడు. ఈ సీజన్ లో పంజాబ్ కిది 4వ విజయం. ఐపీఎల్ చరిత్రలో అతి స్వల్ప స్కోర్ ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ నిలిచింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించింది. ప్రియాంశు ఆర్య 22 పరుగులు, ప్రభ్సిమ్రన్ సింగ్ 30 పరుగులతో తొలి వికెట్ కు 39 పరుగులు జోడించారు. అయితే హర్షిత్ రాణా చెలరేగి ప్రియాంశు ఆర్యను, ప్రభ్సిమ్రన్ సింగ్ ను, శ్రేయస్ అయ్యర్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. ఓపెనర్లు ఇద్దరు తప్ప ఇంకెవరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. కోల్కతా బౌలర్లో హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ 2 వికెట్లు తీశారు. వైభవ్ అరోరా, నోర్జా 1 వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత 112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు నరైన్ 5 పరుగులతో, డికాక్ 2 పరుగులతో వరుస ఓవర్లలో అవుట్ అయ్యారు. అయితే రఘువంశీ 37 పరుగులతో, రహానే 17 పరుగులతో సమయోచితంగా ఆడుతూ గెలుపు సులభం అనిపించారు. అయితే ఆ దశలో చాహల్ చెలరేగాడు. రహానే, రఘువంశీ, రింకు సింగ్, రమణ్దీప్ సింగ్ ను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. మాక్స్వెల్ కూడా కీలకమైన వెంకటేష్ అయ్యర్ వికెట్ తీశాడు. ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్టే వెనుదిరిగారు. అయితే చివరిలో రస్సెల్ 17 పరుగులతో కోల్కతాను గెలిపించడానికి ప్రయత్నించినా సఫలం కాలేకపోయాడు. దీంతో కేకేఆర్ 15.1 ఓవర్లోనే 9 పరుగులకు ఆలౌట్ అయింది.